హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఒక ట్రీ అనేది తీసుకొని అది ఫుల్ బైనరీ ట్రీ అవుతుందా లేదా, కంప్లీట్ బైనరీ ట్రీ అవుతుందా లేదా అనేది చూద్దాం. సో దట్ మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఫస్ట్ అది చేసే ముందు అసలు మళ్ళీ ఒకసారి చూద్దాం ఫుల్ బైనరీ ట్రీ అంటే ఏంటి, కంప్లీట్ బైనరీ ట్రీ అంటే ఏంటి అనేది. సో ఈ ఫుల్ బైనరీ ట్రీ అనేది ఒక స్పెషల్ టైప్ ఇన్ విచ్ పేరెంట్ ఆర్ ఇంటర్నల్స్ 2 or 0. సో ఆల్రెడీ మనకు గుర్తుంది కదా, 0 కానీ 2 చిల్డ్రన్ కానీ ఉంటే అది ఫుల్ బైనరీ ట్రీ. సో ఇది ఒక కండిషనే ఫుల్ బైనరీ ట్రీకి. సో నెక్స్ట్ వచ్చేసరికి కంప్లీట్ బైనరీ ట్రీ గురించి చూద్దాం. సో ఈ బైనరీ ట్రీ అంటే ఏంటంటే ఎవ్రీ లెవెల్ మస్ట్ బీ కంప్లీట్లీ ఫిల్డ్, ఆల్ ద లీఫ్ ఎలిమెంట్స్ మస్ట్ లీన్ టువర్డ్స్ ద లెఫ్ట్, ద లాస్ట్ లీఫ్ ఎలిమెంట్ మైట్ నాట్ హ్యావ్ ఏ రైట్ సిబ్లింగ్. సో ఇదనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కండిషన్స్ గుర్తున్నాయి కదా, ఫుల్ బైనరీ ట్రీకి ఏ కండిషన్స్, కంప్లీట్ బైనరీ ట్రీకి ఏ కండిషన్స్. సో ఇప్పుడు ఆ కండిషన్స్ అప్లై చేస్తా మనం ఇప్పుడు కంపేర్ చేద్దాం అనమాట. సో ఫుల్ బైనరీ ట్రీ వర్సెస్ కంప్లీట్ బైనరీ ట్రీ అని చెప్పేసి. ఓకేనా, ఇప్పుడు చూడండి. సో ఫస్ట్ ఫుల్ బైనరీ ట్రీ అంటే 0 కానీ 2 కానీ చిల్డ్రన్స్ ఉండాలి. కంప్లీట్ బైనరీ ట్రీ అంటే ఏంటంటే అన్ని ఇంటర్నల్ నోడ్స్ ఒకే లెవెల్లో ఉండాలి. తర్వాత లీఫ్ నోడ్స్కి వచ్చేసరికి లెఫ్ట్ నుంచి రైట్కి ఫిల్ చేసుకుంటా రావాలి. సో ఇవి కండిషన్స్ అనమాట. సో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఫుల్ బైనరీ ట్రీ అవునా కాదా అనేది చూద్దాం. సో ఈ 1 అనేది చూసుకుంటే దీనికి 2 చిల్డ్రన్స్ ఉన్నాయి కాబట్టి ఈ నోడ్ ఓకే. తర్వాత ఈ 2 తీసుకుంటే దీనికి 2 నోడ్స్ ఉన్నాయి, ఓకే. 6 తీసుకుంటే దీనికి 0 అయినా ఉండొచ్చు కాబట్టి ఓకే. 4 తీసుకుంటే 0 అయినా ఉండొచ్చు కాబట్టి ఓకే. 3 తీసుకుంటే ఇక్కడ ఒకటే ఉంది, అది కూడా రైట్ చైన్లో ఉంది. సో 1 అంటే అది ఫుల్ బైనరీ ట్రీ కాదు. సో ఫుల్ బైనరీ ట్రీ ఇది కాదు. అర్థమైంది కదా ఈ కండిషన్తో. నెక్స్ట్ కంప్లీట్ బైనరీ ట్రీ కాదా అని చూద్దాం. సో రూట్ నోడ్ ఇక్కడ ఉంది, అన్ని ఇంటర్నల్ నోడ్స్ యొక్క లెవెల్ సేమ్గా ఉంది. బట్ ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ ఉంది, రైట్ ఉంది. తర్వాత ఈ 3కి లెఫ్ట్ లేదు. సో లెఫ్ట్ లేకుండా డైరెక్ట్ రైట్ ఉంది, కానీ లెఫ్ట్ నుంచే రైట్కి ఫిల్ అవుతూ ఉండాలి. అదే ఇదేది ఇప్పుడు ఇలా ఉంటే 1 2 3 6 4 5 ఇలా ఉండుంటే ఫుల్ బైనరీ ట్రీ అయ్యేది కాదు, కానీ కంప్లీట్ బైనరీ ట్రీ అయ్యేది. ఎందుకంటే లెఫ్ట్ నుంచి ఫిల్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి. కానీ ఇది రైట్ సైడ్ ఉండడం వల్ల ఇది కంప్లీట్ బైనరీ ట్రీ ఇది కూడా కాదు. సో ఇది వచ్చేసరికి ఫుల్ బైనరీ ట్రీ కాదు, కంప్లీట్ బైనరీ ట్రీ కాదు. సో నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడు చూద్దాం ఫుల్ బైనరీ ట్రీ అంటే కండిషన్స్ గుర్తున్నాయి కదా. సో 0 కానీ 2 కానీ. సో ఇక్కడ చూసుకుంటే 2 ఉన్నాయి కాబట్టి ఇది ఓకే. దీనికి 0, దీనికి 2 ఉన్నాయి, దీనికి 0, దీనికి 0. సో ఫుల్ బైనరీ ట్రీ అవుతుంది. కంప్లీట్ బైనరీ ట్రీ అవుతుందా లేదా చూద్దాం. సో రూట్ లోడ్ ఉంది, ఇంటర్నల్ లోడ్ సేమ్గా ఉన్నాయి. బట్ ఇక్కడ వచ్చేసరికి లెఫ్ట్ నుంచి రైట్కి ఫిల్ అవ్వకుండా డైరెక్ట్గా రైట్ దానికి చైన్స్ ఉన్నాయి. సో ఇదే ఇలా ఉండుంటే 2 3 6 4. సో ఇలా లెఫ్ట్ నుంచి చేసుకొని ఉండుంటే ఇది కంప్లీట్ బైనరీ ట్రీ అయ్యేది, కానీ ఇప్పుడు కావట్లేదు. దీంతో చూసుకుంటే అవ్వట్లేదు, దీంతో చూసుకుంటే ఇది అయింది, ఇది కూడా అయింది. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. దీనికి 2 లోడ్స్ ఉన్నాయి, ఓకే. దీనికి 1 లోడ్ ఉంది, సో కాదు. సో ఫుల్ బైనరీ ట్రీ అనేది కాదు, కానీ కంప్లీట్ బైనరీ ట్రీ అవునా కాదా చూద్దాం. సో రూట్ లోడ్ ఉంది, ఇంటర్నల్ లోడ్స్ సేమ్ లెవెల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఈ లీఫ్ లోడ్స్ అనేవి లెఫ్ట్ నుంచే ఫిల్ చేసుకుంటూ వచ్చారు. సో ఇది కంప్లీట్ బైనరీ ట్రీ. సో మీకు ఇలా ఈ ఎర్లీ ఎగ్జాంపుల్ చూస్తుంటే మీకు దాని యొక్క మీనింగ్ తెలుస్తుంది కదా. సో అందుకే ఇలా కంపేర్ చేస్తా ఒక వీడియో చేద్దామని అనిపించింది, కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో ఇప్పుడు అర్థమవుతుంది కదా, ఇంత ఇన్ని ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అర్థమవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, 2 లోడ్స్ ఉన్నాయి, ఓకే. దీనికి 2 లోడ్స్ ఉన్నాయి, ఓకే. దీనికి 0, ఓకే. సో ఫుల్ బైనరీ ట్రీ అవుతుంది. కంప్లీట్ బైనరీ ట్రీ కాదా చూద్దాం. రూట్ లోడ్ లెవెల్స్ అనేవి ఫిల్ అయి ఉన్నాయి. సో నెక్స్ట్ లెఫ్ట్ నుంచి రైట్గా ఫిల్ చేసుకుంటూ వచ్చారు. సో ఫుల్ కంప్లీట్ బైనరీ ట్రీ కూడా. సో అర్థమైంది కదా. సో ఇది ఫుల్ బైనరీ ట్రీ వర్సెస్ కంప్లీట్ బైనరీ ట్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.